హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అనగా కొత్త రేషన్ కార్డులు అనేవి అయితే వచ్చేసాయి. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు కొత్త ఆప్షన్లు కూడా అయితే వచ్చేసాయి. సో ఇవి చేసుకుంటేనే మీకు రేషన్ కార్డులు అనేది ఇస్తారండి. అయితే మనకు ఆ ఆప్షన్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మనకు ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తుండగా త్వరలో మనకు స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం అయితే అందజేయబోతున్నారు. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందరికీ ఇస్తారండి. అంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ మనకు జగన్ గారి ప్రభుత్వంలో ఏదైతే మనకు ఒక అట్టముక్కలాగా ఉండే ఆ రేషన్ కార్డు అయితే ఇచ్చారు కదా. సో ఆ రేషన్ కార్డును మనం తొలగించి మనకు ఇది ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు ప్రక్రియ మార్పులు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. రేషన్ కార్డుల నుండి సభ్యులను తొలగించేందుకు ఏపీ పౌర సరఫరాల శాఖ కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. సో చనిపోయిన కుటుంబ సభ్యుల యొక్క పేర్లను మాత్రమే కాకుండా వలసల కారణంగా ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళిన సభ్యులను కూడా అయితే తొలగించేందుకు అవకాశం అయితే కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మరికొన్ని ఆప్షన్లు అయితే తీసుకుని వచ్చారండి ఏపీ ప్రభుత్వము. చనిపోయిన వారి యొక్క పేర్లు తొలగింపు మాత్రమే కాకుండా వివాహం కారణంగానే వేరే రాష్ట్రం దేశానికి మైగ్రేట్ అయిన వారి యొక్క పేర్లను కూడా తొలగించే ఆప్షన్ అయితే ఉంది. అయితే ఉద్యోగరీత్యా వలస వెళ్ళిన వారు, చదువు నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్ళిన వారితో ఇతర సాంకేతిక కారణాల రీత్యా మనకు పేర్లను తొలగించవచ్చు. అయితే ఈ తొలగింపు ప్రక్రియ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే ఈ ఆప్షన్లు అనేది చేశారు. ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారు అందులో తమ యొక్క కుటుంబంలో స్థానికంగా ఉండని వారి యొక్క ఆధారాలు సమర్పించి పేర్లను తొలగించేందుకు దరఖాస్తులు చేసుకునే వీలును కూడా అయితే కల్పించి సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త రేషన్ కార్డులో మనకు ఇక్కడ పంపిణీకి రంగం సిద్ధమైంది. అయితే వచ్చే ఆగస్టు నెలలో మనకు ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికి పంపిణీ అయితే చేయబోతున్నారు. క్యూఆర్ కోడ్తో వివరాలతో ప్రత్యక్షమయ్యే పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను అందజేయబోతున్నారండి. పాత కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డుల రూపంలో వీటిని కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో దీనికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే జోడించి మనకు ఏటీఎం టైప్ రూపంలో ఈ కార్డు అనేది ఉంటుందండి. అయితే నేతల బొమ్మలు లేకుండా వీటిని ముద్రించారండి. ఈ విషయం ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం అయితే కూడా తీసుకుంది. ఇందులో భాగంగా కొత్తగా పంపిణీ చేయబోయేటటువంటి స్మార్ట్ రేషన్ కార్డులపై ఇక ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నము, కార్డుదారుడి యొక్క ఫోటో అంటే కుటుంబ పెద్ద యొక్క ఫోటో ఉంటుంది. ఆ కార్డు నంబర్ అయితే ఉంటుంది. రేషన్ షాపు ఐడి మనకు నంబర్ అయితే ఉంటుంది. తదితర వివరాలు అయితే ఉంటాయి. సో స్మార్ట్ రేషన్ కార్డు వెనుక వైపు మనకు రేషన్ కార్డులో అంటే రేషన్ లబ్ధిదారుల కుటుంబ సభ్యుల పేర్లు అయితే ఉంటాయి. అంతేకాకుండా శాశ్వత చిరునామాతో పాటుగా ఇతర వివరాలు అయితే ఉండే విధంగా అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు అయితే రూపొందించారు. సో మనం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకు రేషన్ కార్డులో ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళని కూడా తొలగించే ఆప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు వివాహం చేసుకొని వేరే దేశంలో పక్క రాష్ట్రంలో ఎక్కడైనా సెటిల్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళని కూడా తొలగించే ఆప్షన్ కూడా అయితే మనకి ఇప్పుడైతే ప్రభుత్వం విడుదల చేశారు. సో ఎవరైనా ఈ విధంగా మీ రేషన్ కార్డులో ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా వారి యొక్క పేర్లు మీరు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పేర్లు అనేది రిమూవ్ చేసుకోండి. ఒకవేళ మీరు రిమూవ్ చేసుకోకపోయినా కానీ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది. సో బయోమెట్రిక్ ద్వారా ఏంటంటే మీకు ఈజీగా వాళ్ళు అయితే పసిగడతారు. సో దాని ద్వారా ఏంటంటే మీకు రేషన్ కార్డు అనేది వారికి కట్ అయిపోతుందండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.